ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక్కొక్క జ్వరానికి 4 సిమ్టమ్స్, 3-4 సిమ్టమ్స్ మనం ఒక్కొక్క జ్వరాన్ని పరిశీలించుకుంటూ పోదాం. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ సింపుల్ వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్లో హై గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్ వెరీ కామన్, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉంటాయి. అవి ఫీవర్, బాడీ పెయిన్స్ బాగా డిహైడ్రేటెడ్ అయిపోతారు మనిషి. సో దాంతో నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఫీవర్ తగ్గిపోయేటప్పుడు ర్యాష్ వస్తుంది. ర్యాష్ కూడా వస్తుంది, వెరీ కామన్. అది ఎలాంటి వైరల్ ఫీవర్ ఉన్నా ర్యాష్ కొందరికి రావచ్చు, కొందరు రాకపోవచ్చు. అది కంపల్సరీ అన్ని సిమ్టమ్స్ ఉండాలి. కానీ ఫీవర్, బాడీ పెయిన్స్ ఇవి మాత్రం కంపల్సరీ ఉంటాయి. వాట్ అబౌట్ కోల్డ్ అండ్ కాఫ్? కోల్డ్ కాఫ్ వచ్చినా కానీ మైల్డ్ ఫీవర్ ఉంటుంది, కానీ మీకు హెడ్ ఏక్, గొంతు నొప్పి, అది మళ్ళీ వేరే స్ట్రెయిన్. అది వేరే స్ట్రెయిన్. ఫ్లూ అయితే ఒక రకంగా ఉంటుంది. రైట్. ఈ జనరల్ వైరల్ ఫీవర్ ఇస్ డిఫరెంట్. సో జనరల్ వైరల్ ఫీవర్ ఎనీ వైరస్ కెన్ కాజ్. సో వీ కాంట్ ఐడెంటిఫై మనం వీటికి అన్నిటికీ ఐడెంటిఫై చేయడానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సో నెక్స్ట్ వచ్చేది మలేరియా అనుకోండి. ఫర్ మలేరియా వస్తే ఫీవర్, ఫుల్ హై గ్రేడ్ ఫీవర్ అలాంగ్ విత్ చిల్స్, విపరీతంగా చిల్స్ వస్తాయి. ఫీవర్ తగ్గిపోయేటప్పుడు స్వెట్టింగ్ ఉంటుంది విపరీతంగా. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మలేరియాలో బాగా హెడ్ ఏక్ విపరీతంగా ఉంటుంది, టిపికల్గా అనిపిస్తుంటుంది ఫీవర్. సో ఇది మలేరియా ఉంది. అదే డెంగ్యూ వచ్చింది అనుకోండి, మీకు సేమ్ ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, విపరీతమైన బాడీ పెయిన్స్, విపరీతం జనరలైజ్డ్ వీక్నెస్, హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి. 103, 102, 104 వరకు టచ్ అవ్వచ్చు. దీంతో పాటు మోస్ట్ టిపికల్ సిమ్టమ్స్ అంటే రెట్రో ఆర్బిటాల్ పెయిన్, అంటే ఈ కన్ను గుడ్లు బాగా లాగుతుంటాయి. అది టిపికల్ సిమ్టమ్ ఉంటుంది డెంగ్యూ ఫీవర్లో. అలాంగ్ విత్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉంటాయి. సో చికెన్ గున్యాకు వచ్చింది అనుకోండి, మీకు హై గ్రేడ్ ఫీవర్ విత్ విపరీతమైన జాయింట్ పెయిన్స్, ఆల్ స్మాల్ జాయింట్స్ విల్ హ్యావ్ పెయిన్స్ ఉంటాయి విపరీతంగా, ఆథరాలజియా. అది టిపికల్గా అనిపిస్తుంటాయి చికెన్ గున్యా ఫీవర్లో. దాంతోపాటు హై గ్రేడ్ ఫీవర్ అలాంగ్ విత్ డీహైడ్రేషన్ ఇవన్నీ కామన్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రిక్ ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ ఫీవర్లో ఇలాంటి ఏం కనిపించవు, ఓన్లీ ఫీవర్ ఉంటుంది, విపరీతం వీక్నెస్ ఉంటుంది. దాంతోపాటు కొద్దిగా స్టమక్ డిస్టర్బెన్స్, ఏమి తినలేకపోవడం, వీక్ అయిపోవడం, ఇది కనిపిస్తుంటుంది. సో ఇవి టిపికల్ రాబోతున్న ఫీవర్స్ సార్. సో కానీ చాలా మీరు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా అందరినీ చైతన్యపరిచారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటరాక్షన్ టుడే సార్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. నమస్కారం.